నమస్తే, నేను సిరి. జానీ మాస్టర్ ఈ పేరైతే 2-3 రోజుల నుంచి వెళ్ళి చర్చల్లో ఉంది. ఆయన మీద కేసులు, ఎవరైతే తనతో పాటు కో డాన్సర్ అంటే తనకన్నా చిన్న వయసు నుంచి అంటే చిన్న వయసు అమ్మాయి పైన ఏదైతే ఉందో తన అత్యాచారమే కావచ్చు, మత మార్పిడే కావచ్చు, చాలా కేసులు అయితే అమ్మాయి పెట్టడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఈ కథలో బడా నిర్మాతల కలుగజేసుకొని ఆ అమ్మాయిని రాజీకి కుదిర్చేలాగా కొంతమంది ప్రయత్నిస్తున్నారు. సినిమా పెద్దలు, నిర్మాతలు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. మరి ఏంటి, నిజంగానే ఆ అమ్మాయి రాజీకి వస్తుందా, లేకపోతే ఈ కేసుని ఇలాగనే అంటే విచారణకి ముందుకెళ్తారా, అసలు ఏం జరుగుతుంది ఈ కేసులు అనేది మరి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు చూస్తుంటే జానీ మాస్టర్ స్టోరీ ఏదైతే ఉందో మనం చూసాం. ఏదైతే అమ్మాయి చెప్పిందో అన్నీ జరిగినాయి. 3 గంటల పాటు పోలీసులు కూడా తన సొంత ఇంట్లోనే తనని విచారణ చేయడం జరిగింది. అన్నీ జరిగినాయి. అయితే ఇప్పుడు ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అమ్మాయితోని రాజీ పడేలాగా చేస్తున్నారు. ఏంటంటే ఓన్లీ మత మార్పిడి మాత్రమే ఉంది ఇందులో, ఇంకా వేరేది ఏదైతే అత్యాచారం ఉందో అవి కాదు, మతం మార్చుకోమన్నారనే చెప్పేసి నువ్వు కేసు పెట్టు, ఇది తీసే అని చెప్పేసి, అంటే అది ఏదైతే ఉందో శిక్షణ తగ్గించడానికి. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలాంటివి చేయడం వల్ల అంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి తెలుగు అమ్మాయిలు అసలు ఉన్నారా? ఇది కూడా చాలా నడుస్తుంది సార్. తెలుగు ఇండస్ట్రీ నుంచి తెలుగు అమ్మాయిలు రావాలి అంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఈ దీంతోనైతే ఇంకా చాలా మంది భయపడుతున్నారు. మరి మీరు దీని మీద ఎలా స్పందిస్తారు? ఒకటమ్మా, ఇది అత్యంత నీచం. ఇది ఎందుకంటే అతను ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ కాకుండా ఒక ప్రముఖ పార్టీ ఏదైతే జనసేన ఉందో, జనసేనలో కూడా ఒక నాయకుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు. అతను ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఆయన క్రియాశీలకంగా కూడా ఉన్నాడు కాబట్టి, సో అతను కూడా ఏంటంటే ఒక ప్రజా జీవితంలోకి ఎంటర్ అవుతూ ఒక రాజకీయ పార్టీతో అంటగాగుతూ ఒక నిబద్ధత కలిగిన ఒక నాయకుడి పార్టీలో ఉంటూ ఇటువంటి మరి చిల్లర పనులు చేయడం, చిల్లర వ్యవహారాలు చేయడం అనేది కూడా ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేతకు కూడా తలవంపులు తెచ్చే విధంగానే ఉంది. సో ఏ విధంగా అంటే దగ్గర 5 ఏళ్ళు అంటే అమ్మాయి వాళ్ళ 21 అంట, అంటే 16 సంవత్సరాల నుంచి మరి ఆ అమ్మాయి మీద లైంగికంగా దాడి చేస్తూ ఆ అమ్మాయిని నానా రకాలుగా మానసికంగా, శారీరక హింసిస్తూ, ప్లస్ రెండోది మతం పెళ్లి చేసుకోమని, తనతో కాపురం చేయమని, అలాగే ఈవెన్ ఆయన భార్య కూడా ఈ విధంగానే ఆవిడ కూడా మా ఆయన్ని పెళ్లి చేసుకో, మతం మారని కూడా చెప్పిందని కూడా ఈ అమ్మాయి చెబుతుంది. సో మరి అసలు ఆవిడ ఎంత గొప్ప మనసున్న వ్యక్తితో చూడండి. అంటే ఆమె కూడా హిందూ అయి ఉండి ఆ లవ్ మ్యారేజ్ అంటే మతం మార్చుకొని పెళ్లి చేసుకుంది ఆమె కూడా, జానీ మాస్టర్ని. అలా అంటే లవ్ మ్యారేజ్ అన్నప్పుడు తను మతం మార్చుకున్నప్పుడు ఇంకొక అమ్మాయిని ఎందుకు ఇలాంటి పనులు చేయడానికి ఆమె అసలు ఇలాంటివి ముందు పడుతున్నాను? అసలు భర్తకి ఇంకో పెళ్లి చేయాలనే ఆలోచన ఎందుకు వస్తుంది అసలు? నేనేం చెబుతానంటే, ఇప్పుడు సాధారణంగా మన ఫ్యామిలీస్లో కొన్ని చోట్ల చూస్తే ఏముందంటే, కొంతమంది పిల్లలు కలగకపోతేనో లేకపోతే ఇంకో పెళ్ళికి చేసుకోమని ప్రోత్సహిస్తారు. సో లేదు, ఏదో అనారోగ్యంతో బాధపడి ఏదైనా సంసారానికి పనికిరానప్పుడు కూడా కొంతమంది ప్రోత్సహిస్తారు. సో మరి అటువంటిది అప్పుడు మరి ఆవిడ ఆరోగ్యంగా ఉంటూ అన్నీ బాగానే ఉండి మరి ఆవిడే ఒక సాటి స్త్రీని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు సాధారణంగా హిందూ స్త్రీలు ఎవరు కూడా తన అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తతోటి వేరే వాళ్ళు ఫుడ్ షేర్ చేసుకోవచ్చు, కానీ బెడ్ షేర్ చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోరు. సుతారాం దానికి అసలు మనస్కరించదు వాళ్ళ మనసు. మరి ఆవిడ మరి ఈ విధంగా ఎంకరేజ్ చేయడం, ఆవిడ ఈ విధంగా మాట్లాడడం అనేది కూడా ఇది శోచనీయం. సో ఏదేమైనా ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ కూడా దీంట్లో ఎంటర్ అయ్యారని, వాళ్ళందరూ ఆల్రెడీ ఇరువురితోటి కూడా మాట్లాడారని, సో అసలు జరిగిందంతా కూడా తెలుసుకున్నారని, ఎప్పుడో 4 ఏళ్ళు 5 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకి ఇప్పుడు కేసు పెట్టడం ఎందుకు, అసలు ఏంటి అని చెప్పి, అలాగే మీరు చెప్పినట్టుగా ఈ మత మార్పిడి అని చెప్పి బలవంతం పెట్టడం ఒకటి, రెండోది ఈ విధంగా ఆవిడ్ని మానసికంగాను శారీరక హింసించడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి కొంచెం కఠినమైన శిక్షలు పడే సెక్షన్స్ ఉన్న కేసు ఇది. కాబట్టి ఆ సెక్షన్స్ మీరు చెప్పినట్టుగా తప్పించడం కోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆ సెక్షన్స్ అన్నీ కూడా తప్పించి ఏదో తూతు మంత్రంగా కేసు పెట్టి
దాన్ని ఇద్దరి మధ్యన కూడా ఒక రాజీ ధోరణికి రాజీ కూర్చోబెట్టి దాన్ని రాజీ చేసే విధంగా కూడా వాళ్ళు ఏదో చేస్తున్నట్టున్నారు. బహుశా అమ్మాయికి ఏదో తృణమో పనమో ఇచ్చి ఏదో డబ్బులో దశకం ఏదో ఆశ చూపించేసి ఏదో విధంగా చేయడానికి అయితే ముమ్మరంగా తెర వెనుక ప్రయత్నాలు జరుగుతుంది. సో ఏదేమైనా ఈ వ్యవస్థ మారాలి, ఈ పద్ధతి మారాలి. ఇప్పుడు ప్రొఫెషనల్ అయిన తర్వాత ఇప్పుడు ఆడవాళ్ళు ప్రతి చోట ప్రతి ఇండస్ట్రీలో ఉన్నారు, ప్రతి బ్యాంకింగ్లో ఉన్నారు, డిఫెన్స్లో ఉన్నారు, ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు, సాఫ్ట్వేర్లో ఉన్నారు, డాక్టర్లుగా ఉన్నారు, యాక్టర్లుగా ఉన్నారు, ఇంజనీర్లుగా ఉన్నారు, లాయర్లుగా ఉన్నారు. సో కానీ ఇదేంటంటే ఎక్కడ చూసినా కూడా ఈ ఆడవాళ్ళ మీద ఈ లైంగిక దాడి అనేది, ఈ మానసికంగా వాళ్ళని హింసించడం అనేది, వాళ్ళ లొంగపి తీసుకోవడం అనేది పరిపాటి అయిపోయింది. ఈ ప్రక్రియకి మనం దీన్ని ఇంతటితో ఆపే విధంగా, ఇంతటితో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ప్రభుత్వాలు కూడా కొన్ని చట్టంలో మార్పులు చేసి ఒక కఠినమైన చట్టాలు తీసుకొచ్చి, సో దానికి అనుగుణంగా ఎవ్వరూ కూడా ఇప్పుడు ఈ విధంగా ఆడవాళ్ళ మీద లైంగిక దాడి చేయడం కానీ, వాళ్ళని ప్రలోభ పెట్టడం కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, ఈ విధమైన ఇబ్బందులు పెట్టకుండా ఆ దిశగా ఇప్పుడు ఆయారం గయారం అన్నట్టుగా ఇది పరిపాటి అయిపోయింది. సో ఇది మరుగున పడగానే మళ్ళీ మూడో రోజునో, రెండో రోజునో, లేకపోతే ఇంకొక నెలకో, ఇంకో 10 రోజులకో మళ్ళీ ఇంకో కేసు ఈ విధంగానే వస్తున్నాయి. మీరు చూసారు కోల్కతాలో డాక్టర్ విషయం ఏమైంది, ఇలాగా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. సో దీనికి పూర్తిగా ఒక అడ్డుకట్ట వేయాలంటే కూడా కఠినమైన చట్టాలు అమలు చేయవలసిన పరిస్థితి ఇటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంది. లేని పక్షంలో ఆ చట్టంలో ఉన్న లొసుగులు, ఆ చట్టాన్ని చుట్టాల కింద మార్చుకుని ఈ పెద్ద వాళ్ళందరూ ఏ విధంగా తప్పించుకుంటున్నారు, ఏ విధంగా స్త్రీలని ఇబ్బంది పెడుతున్నారు చూస్తే మీరు ఎక్కడ కూడా స్త్రీకి సేఫ్టీ లేకుండా పోయిందమ్మా. అది ఈ సంస్థ ఆ సంస్థ అని కాదు, ఒక వైద్యో నారాయణో బ్రహ్మ అంటారు. అంటే మనకి ప్రాణదానం చేసి మనకు వచ్చిన రుగ్మతను తొలగించే ఒక ప్రత్యక్ష దైవం లాంటి డాక్టర్లు కూడా ఈ తప్పట్లేదంటే కూడా ఇంకా మనం ఎవరితో చెప్పుకోవాలి, ఎవరితో మొరపెట్టుకోవాలి. కాబట్టి ఎప్పటికైనా సరే రెండోది ప్రజల ఏదైతే మగవాడి యొక్క మైండ్ సెట్ కూడా మారాలన్నమాట. అంటే ఆడది అంటేనే ఒక ఆట వస్తువుగాను, ఆడది అంటేనే ఒక ఆట బొమ్మగానే చూసే ఆ కంటి చూపు నుంచి వాడు బయటకు రావాలి. సో తను ఒక తల్లి గర్భం నుంచి వచ్చాడు, తనకి ఒక తోబట్టు ఉంది, తనకి ఒక భార్య ఉంది, తనతో తోడబుట్టిన చెల్లెళ్ళు అక్కలు కూడా ఉన్నారు, తనకి ఒక తల్లి లాంటి వదిన ఉంది. సో ఈ విధంగా ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. సో పరాయి ఆడది కనపడితేనే ఒక చులకన భావం, పరాయి ఆడదాన్ని కనపడగానే బహుశా ఈ అమ్మాయి కూడా తప్పుడుదేనేమో అని ఒక ఆలోచన సరళి. సో దాన్ని ఏ విధంగా ట్రాప్ చేయాలి, ఏ విధంగా దాన్ని లొంగ తీసుకోవాలి, ఏ విధంగా లోపరుచుకోవాలనే ఆ కుటిల ఆలోచనలు, ఆ కుటిల మనస్తత్వాల నుంచి మనిషి కూడా బయటికి రండి, కొంచెం పరిపక్వతతోటి, బ్రాడ్ మైండ్ తోటి సో ఆలోచించాలి. ఇప్పుడు ఒక 20 వ్యక్తులు ఆడమగా ఇష్టపడటం అది వేరే, ఇష్టపడకుండా వాళ్ళకి అయిష్టత ఉన్నప్పుడు ఈ విధంగా వాళ్ళని అడ్డకోలుగానో, లేకపోతే ఆ ప్రలోభాలతోటోనో, బెదిరించో, లేకపోతే భయపెట్టో, ఈ విధంగా వాళ్ళని మానసికంగానో శారీరకంగానో లొంగ తీసుకోవడం అనేది ఇది ముమ్మాటికి నేరం. ఇది ఆ పైన భగవంతుడు కూడా క్షమించడు. సో కాబట్టి ఎప్పటికైనా సరే సొసైటీలో పెద్ద మనుషులుగా చలామణి అయ్యేవాళ్ళు, సొసైటీలో రాజకీయ నాయకులుగా చలామణి అయ్యేవాళ్ళు, సొసైటీలో సెలబ్రిటీస్గా చలామణి, సొసైటీలో ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, పెద్ద సంస్థల్లో సిఇఓలుగాను, లేకపోతే డైరెక్టర్లుగాను, ఎండీలుగా ఉన్నవాళ్ళు కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క పదవిని, వాళ్ళ యొక్క పైకాన్ని, వాళ్ళ ఉన్న డబ్బు దశకాన్ని, వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకుని ఇటువంటి చర్యలకు పాల్పడతాం. ఆడది అబల కదా, ఏం చేసినా చెల్లుతుందనే ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఈ లక్ష్మీదేవి అని, సరస్వతి అని, దుర్గాని ఏ విధంగా అంటే ఆ దేవి నవరాత్రులు అప్పుడు మాత్రమే, అంటే ఒక దేవీ నవరాత్రులకి, దసరాకి, లేకపోతే ఒక వినాయక చవితికో, ఒక సంక్రాంతికో, ఒక దీపావళికి కాకుండా అసలు ఆడదాన్ని ఒక పవిత్రమైన మనసుతోటి, పవిత్రమైన చూపుతోటి ఒక భూమాతను ఏ విధంగా అయితే మనం పూజిస్తామో అలాగే కూడా ఆడదానికి ఒక గౌరవాన్ని ఇవ్వాలి.
ఆ దిశగా చూడాలి అని అంటున్నారు సార్. మీరు శిక్షల గురించి కూడా మాట్లాడారు. శిక్షల గురించి అంటే నిర్భయ చట్టం వచ్చిన తర్వాత అందరూ అనుకున్నారు ఇప్పుడు ఇట్లాంటి తప్పులు జరగవని అని చాలా మంది అనుకున్నారు. కానీ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా స్టిల్ ఇంత ఘోరాతి ఘోరంగా కనీసం అది మనం మాట్లాడుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉన్న రకంగా మనుషులు ఘోరాలని చేస్తున్నారు. మన డాక్టర్ ఉదాంతం మనం చూసాం, కోల్కతా డాక్టర్ ఉదాంతం. ఇంకా ఇలాంటి చట్టాలు వస్తాయి సార్. అసలు మనుషుల్లో మార్పులు అన్నప్పుడు ఎన్ని చట్టాలు వచ్చినా వేస్టే కదా. చెబుతానంటమ్మా, ఇప్పుడు ఒక చట్టాలో లేకపోతే రాజకీయ నాయకులో, లేకపోతే ఒక ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో, ఒక రాష్ట్రపతి, ఒక హోమ్ మినిస్టరు, వీళ్ళెవ్వరూ కూడా చెయ్యలేని పనులు మనగానే మార్పు రావాలి. అంటే మీరు చెప్పినట్టుగా ఎంత కఠినమైన చట్టం తీసినా కూడా మనిషి యొక్క ఆ యొక్క మెంటాలిటీ, మనిషి యొక్క ప్రవృత్తి, మనిషి యొక్క ఆ యొక్క హింసా ప్రవృత్తి, ఆ కామ ప్రవృత్తి, ఇది మారాలి. మైండ్ సెట్ మారాలి. మెయిన్ మనిషిలో మార్పు రాకుండా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా ఇది కేవలం కొంతవరకు భయపెట్టడానికే. అసలు ముందు మనం స్త్రీని ఏ విధంగా గౌరవించాలి, స్త్రీని ఏ విధంగా మనం చూసుకోవాలి, స్త్రీతో ఏ విధంగా నడుచుకోవాలి అనే ఒక పరివర్తన, ఆ చేంజ్ రానంతసేపు అమ్మ ఈ పునరావృతం అవుతూనే ఉంటాయి, ఈ రిపీట్ అవుతూనే ఉంటాయి. దీనికి ఒక అడ్డు అదుపు ఉండదు, దీనికి ఒక ఫుల్ స్టాప్ ఉండదు. అన్లెస్ అంటిల్ ఆ మైండ్ సెట్, ఆ మగాడి యొక్క మైండ్ సెట్, ఆడది ఆట వస్తువు కాదు, ఆడది మనం ఎలా పడితే అలా ఎడాపెడాగా మనం రకరకాలుగా ప్రలోభాలు పెట్టి, భయపెట్టి, బెదిరించి మన అవసరాలకి మన వాంఛిక ఈ కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగపడే ఇది ఒక వస్తువు, ఇది ఒక అనే భావన పోవాలమ్మ. పోయిన రోజునే ఆడది అర్ధరాత్రిగాడు కూడా రోడ్లో ఫ్రీగా తిరుగుతుంది. గాంధీ మహాత్ముడు చెప్పింది జరుగుతుంది. అంతవరకు ఆడదానికి సేఫ్టీ లేదు, ఆడదానికి మనుగడ లేదు, ఆడదానికి భవిష్యత్తు కూడా లేదు. అన్లెస్ అంటిల్ మైండ్ సెట్ మారాలి. ఆ విధంగా మైండ్ సెట్ మారాలంటే చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు ఒక మగపిల్లాన్ని పెంచేటప్పుడు వాడికి కేవలం నువ్వు డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు, నువ్వు లాయర్ అవ్వు, నువ్వు బాగా సంపాదించు, నువ్వు ఫారిన్ వెళ్ళు, అమెరికా వెళ్ళి చదువుకోవడం చెప్పడమే కాకుండా ఇది తిను, నీకు ఇష్టమైన చికెను మటన్ తినమంటే చిన్నప్పటి నుంచి కూడా ఆడదానితో ఎలా నడుచుకోవాలి, అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలి, ఆడదానికి ఎటువంటి విలువలు ఇవ్వాలి, ఆడదాన్ని ఏ విధంగా చూడాలి అనే బుద్ధులు కూడా నేర్పించాలి. అది చిన్నప్పటి నుంచి మొక్కై వంగనది మానై వంగన అంటారు. ఆ విధంగా మైండ్ సెట్ చేస్తే ఫ్యూచర్లో డెఫినెట్గా ఇటువంటి చట్టాలు అవసరం లేదు, దీన్ని నియంత్రణకు కావాల్సిన నాయకులు అవసరం లేదు, పోలీసులు అవ్వలేదు. ఆటోమేటిక్గా మైండ్ సెట్ మారిందంటే అసలు క్రైమ్ అన్నది లేకుండా పోతుంది. కాబట్టి ఆ దిశగానే తల్లిదండ్రులు కృషి చేయాలి, అదేవిధంగా స్కూల్లో టీచర్లు చేయాలి, కాలేజీల్లో లెక్చర్లు చేయాలి. సో ఆ దిశగా ఈ యొక్క మానవాళి యొక్క మెంటాలిటీలోనే మార్పు రావాలమ్మా.